చర్చ్ ఎట్ సత్తుపల్లి సమర్పించు బైబిల్ సత్యాలు నీ కొరకైన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజున మరిన్ని కుటుంబ జీవితానికి సంబంధించిన సత్యాలని మనం నేర్చుకోబోతూ ఉన్నాం. మనకు నేర్పించడానికి దేవుని సేవకులు అబ్రహాం థామస్ గారు మన మధ్యలో ఉన్నారు. మనం ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని ఆరంభించుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు మా హృదయపూర్వక వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ప్రభువా, కుటుంబ జీవితము చాలా విలువైంది. దాని గురించినటువంటి అమూల్యమైన సత్యాలు మీ వాక్యంలో ఉన్నాయి. ఆ సత్యాలను మీ దాసుల ద్వారా మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అలాగే నాకు కూడా మీ కృపను గురించి నన్ను కరుణించి ట్రాన్స్లేట్ చేయడానికి నాకు కూడా మీరు సహాయం చేయమని, వినుచున్నటువంటి శ్రోతల్ని, ప్రేక్షకుల్ని మీరు దీవించి ఆశీర్వదించమని మా రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియ స్నేహితులారా, ఈ రోజున మన మధ్యలో దేవుని సేవకులు అబ్రహాం థామస్ గారు మన మధ్యలో ఉన్నారు. మరి వారు ఫ్యామిలీ కౌన్సిలర్గా ఉండి అనేక మందికి మరి కుటుంబ సంబంధించినటువంటి విషయాల్లో సహాయపడుతూ ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమం మీకు కూడా సహాయకరంగా ఉండాలని ఆశిస్తున్నాం. శ్రద్ధగా వినండి. Praise be to the Lord. దేవునికి స్తోత్రము. And greetings to every one of you. మీ అందరు కూడా ప్రభునామములో వందనాలు. These days we have been thinking about family life. ఈ రోజుల్లో మనము కుటుంబ జీవితం గురించి ఆలోచన చేస్తున్నాం. By now you may have realized family life is an exciting life. ఇప్పటి వరకు మీరు అర్థం చేసుకుని ఉండొచ్చు, కుటుంబ జీవితం చాలా అద్భుతమైన విషయం. But it automatically does not become exciting. కానీ అది ఆటోమేటిక్గా అకస్మాత్తుగా ఒకసారిగా అది అద్భుతమైన కుటుంబంగా మారిపోదు. We needed to invest in family life to make it exciting. కాబట్టి మనం కుటుంబ జీవితం కోసం వెల చెల్లించాలి, అప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. I was providing you some tips to make family life happy. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే సంతోషకరమైన కుటుంబ జీవితానికి కొన్ని టిప్స్, మార్గదర్శకాలు చెప్తూ ఉన్నాను. Yesterday we talked about adaptation. నిన్నటి రోజున మనం నేర్చుకున్నాము ఒకరికి అనుకూలంగా ఒకరు మారిపోవాలని. As the husband and wife live together, as the days go by, they adjust each other. కాబట్టి భార్యాభర్తలు పెళ్ళైన తర్వాత వాళ్ళ జీవితం కొనసాగుతున్నప్పుడు ఒకరికి అనుకూలంగా ఒకరు మారాలి అని నేర్చుకున్నాం. A well adjusted family life will have even up to 90% things adapted well. చూడండి, మంచిగా ఉన్నటువంటి కుటుంబ జీవితంలో 90% వరకు ఒకరికి అనుకూలంగా ఒకరు మారిపోతారు. This morning I wanted to give you more tips about family life. కుటుంబ జీవితం గురించి మరిన్ని టిప్స్ మీకు ఇవ్వడానికి నేను ఇష్టపడుతున్నాను. Another tip is called a third dimensional family life. తర్వాత విషయం ఏంటంటే థర్డ్ డైమెన్షన్ అనే నియమం అనేటువంటిది కుటుంబానికి అవసరం. In family life there are 3 dimensions practiced. చూడండి, కుటుంబ జీవితంలో మనం చూసినట్లయితే 3 కోణాలు మనకు కనబడతాయి. Some people have what is called the first dimensional family life. అందులో ఒకటేంటంటే మొదటి కోణము కలిగినట్టు కుటుంబ జీవితం. The first dimensional family life is where the husband decides everything. Only the desire and the will of the husband will be done in the family life. చూడండి, మొదటి డైమెన్షన్ ప్రకారం మనం చూసినట్లయితే ఆ ఇంట్లో అన్ని కూడా భర్తే డిసైడ్ చేస్తాడు. If the husband likes coffee, only coffee will be cooked in the family. ఆ యొక్క కుటుంబంలో భర్త గనక కాఫీ ఇష్టమైతే ఆ ఇంట్లో అందరూ కాఫీయే తాగాలి. If the husband is non-veg, only non-veg will be used in the home. భర్త గనక మాంసాహారి అయితే ఇంట్లో వాళ్ళందరూ మాంసమే తినాలి. The another is the second dimensional family life. రెండవ డైమెన్షన్ కుటుంబ జీవితం. That's where the will of the wife will be the will of the family. అక్కడ మనం చూసినట్లయితే భార్య ఏం చెప్తే అదే కుటుంబంలో జరుగుతుంది. It does not matter what the will of the husband is. భర్త యొక్క ఇష్టం అనేది అక్కడ పట్టించుకోవడం అనేది ఉండదు. If the wife likes tea, only tea will be served in the family. భార్యకి టీ ఇష్టమైతే ఇండ్లంతా టీయే తాగాలి. And if the wife is veg, only veg will be cooked. భార్య కనుక కూరగాయలు ఇష్టమైతే ఇంట్లో వాళ్ళందరూ కూరగాయలే తినాలి. In every area it is the will of the wife. ప్రతి విషయంలో భార్య అన్నిటినీ చేస్తూ ఉంటుంది. But there is a third dimension in family life. కుటుంబ జీవితంలో 3వ డైమెన్షన్ అనేది ఉంది. Neither the interest of the husband nor the interest of the wife, but the interest of the family will be what will be done. ఈ 3వ కోణము సంబంధించిన కుటుంబ జీవితం ఎలా ఉంటుందంటే ఇక్కడ భార్య ఇంట్రెస్ట్, భర్త ఇంట్రెస్ట్ కంటే కూడా కుటుంబం యొక్క క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కార్యాలు చేయడం జరుగుతుంది. Husband and wife will be sitting down and talking, hey, what is best for our family. భార్య భర్త కలిసి కూర్చుని మన కుటుంబానికి ఏది మంచిదని ఆలోచన చేసి ముందుకు వెళ్తారు. Suppose the husband has a habit of going to bed only after midnight.
ఉదాహరణకి భర్తకి పడుకునే అలవాటు మిడ్ నైట్ తర్వాత ఉందనుకోండి, అర్ధరాత్రి తర్వాత పడుకునే అలవాటు ఉందనుకోండి. But the wife has a habit of going to bed at 8 o'clock. కానీ భార్యకి రోజు 8 గంటలకే పడుకునే అలవాటు. In their unmarried state, that's what they used to do. వాళ్ళు పెళ్లి కాకముందు ఆ రకంగా జీవించేవారు. Now after they are married, ఇప్పుడు పెళ్ళైన తర్వాత well, some wives will keep going to bed at 8 o'clock, some husband only after midnight. కొంతమంది భార్యలు ఏం చేస్తారు, పెళ్ళైన తర్వాత కూడా 8 గంటలకే బెడ్ ఎక్కే వాళ్ళు భార్యలు ఉంటారు. అలాగే వాళ్ళ ప్రకారం మగవాళ్ళు 12 గంటలకే బెడ్ ఎక్కే వాళ్ళు కొంతమంది But ఉంటారు. we know that's not a good arrangement. కానీ ఆ రకంగా పోతే భార్య భర్తల మధ్య సంబంధం సరిగ్గా ఉండదు. Because husband and wife supposed to go to bed together. ఎందుకంటే పరుపు మీదకి భార్య భర్తలు ఇరువురు కూడా ఒకేసారి వెళ్ళాలి కదా. So if the husband insists the wife will stay with him until midnight, that's one way of solving the problem. ఈ యొక్క సమస్యను పరిష్కరించాలంటే మరి భార్య భర్తతో అంగీకరించి భర్తతో పాటు 12 గంటలకి బెడ్ మీదకి వెళ్తే ప్రాబ్లం లేదు. But then they will have many other problem because you go after midnight, you start sleeping at 1 o'clock and you have to get up early morning to go to office and to send children to school, etc. చూడండి, మరి భర్తతో పాటు అర్ధరాత్రి వరకు ఉంటూ అట్లా పడక గదిలోకి వెళ్ళినట్లయితే పొద్దున్న లెగడం కష్టం అవుతుంది, పిల్లలకు భోజనాలు సిద్ధపరచడం కష్టం అవుతుంది, భర్త గారిని ఆఫీస్ పంపించడం కష్టం అవుతుంది. Or the wife will insist the husband should also go to bed at 8 o'clock. ఒకవేళ భార్య ఇలా ఉందనుకోండి, మీరు కూడా నాతో పాటు 8 గంటలకే పడక గదిలోకి రావాలి అందనుకోండి. And you know that has many other problems. అది దానివల్ల ఇంక మరికొన్ని సమస్యలు వస్తాయి. People may visit you at 8 o'clock, 8:30, 9 o'clock. జనాలు మీ ఇంటికి, సహోదరులు మీ ఇంటికి 8:30కి 9ంటికి రావచ్చు చూడడానికి. When you go to visit somebody, you may not get back at 8 o'clock. ఎవరైనా మీరు దర్శించడానికి వెళ్ళినప్పుడు 8:30 కల్లా మీరు ఇంటికి రావడం కుదరకపోవచ్చు. The church may have prayer meeting that is over by 8:30 or 9 o'clock. ఒకవేళ సంఘంలో ప్రార్థన ఉందేమో, అది 8:30కి 9ంటికి అయిపోతుందేమో. So the husband and wife sit down and say, hey, what is best for our family? కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే భార్య భర్తలు ఇరువురు కూడా కూర్చుని మన కుటుంబ క్షేమం కొరకు ఏది మంచిది అని ఆలోచన చేయాలి. We need to get at least 6 to 8 hours sleep. మనకి ఖచ్చితంగా 6 నుంచి 8 గంటల వరకు నిద్ర అవసరము. And when our children we have, they need to get 8 hours sleep. మన యొక్క పిల్లలు ఉన్నప్పుడు మనకి 8 గంటల నిద్ర అవసరము. They need to go to school at 7 o'clock. ఎందుకంటే 7 గంటలకే వాళ్ళు స్కూల్కి పోవాలి. So we will go to bed together at 10 o'clock. కాబట్టి అప్పుడు ఇద్దరు కూడా ఒక విషయానికి వచ్చి మన ఇద్దరం కలిసి 10 గంటలకి పడుకుందాము. Now we will get up at 5 o'clock. 5 గంటలకు లేగుద్దాము. So we will get 7 hours sleep. అప్పుడు మనకి 7 గంటల నిద్ర సరిపోతుంది. We will put our children to bed at 9 o'clock. అలాగే మన పిల్లలను 9 గంటలకే పడుకోబెడదాం. They will get up at 6 o'clock. వాళ్ళు 6ంటికి లెగుస్తారు. So they will get enough sleep. కాబట్టి వాళ్ళకి సరిపోయినంత నిద్ర దొరుకుతుంది. This arrangement they made for the sake of the family. కాబట్టి ఇట్లాంటి ఒక అరేంజ్మెంట్ కుటుంబ క్షేమం కొరకు వారు చేసుకున్నారు. Take the example of having coffee or tea. ఉదాహరణకి కాఫీ టీ ఎగ్జాంపుల్ తీసుకోండి. If the husband's way is coffee, భర్తకి కాఫీ ఇష్టమైతే and the wife's way is tea, భార్యకి టీ ఇష్టమైతే, if only one will be accepted, then when you have guest, what will you do? ఎప్పుడు కూడా ఈ ఇద్దరు ఎవరో ఒకరు డామినేట్ చేసుకుంటూ పోయినట్లయితే ఎవరైనా గెస్ట్ మీ ఇంటికి వచ్చినప్పుడు ఏం చేస్తారు? Because the guest may say that I don't take coffee, I only drink tea, or I don't take tea, I only take coffee. మీ ఇంటికి వచ్చినటువంటి అతిథి నాకు టీ ఇష్టం ఉండదు, కాఫీయే కావాలి, నాకు కాఫీ ఇష్టం ఉండదు, టీయే కావాలన్నప్పుడు మీరు ఏం చేస్తారు? And when you visit somebody, they may serve only tea, they not serve coffee, or only coffee, may not tea. కాబట్టి మీరు ఎవరి ఇంటికి వెళ్ళారు అనుకోండి, మీకు టీ ఇష్టమైతే వాళ్ళు కాఫీ ఇస్తారు, అప్పుడు ఏం చేస్తారు మీరు? And when your children grow older and go to hostel and all, there they may get only coffee or tea, not both. మీ పిల్లలు పెరిగి పెద్ద అయిన తర్వాత హాస్టల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి టీ ఇష్టమైతే అక్కడ కాఫీ ఇస్తారేమో, అప్పుడు మీ పిల్లల పరిస్థితి ఏంటి? So for the family's sake, if you have coffee in the morning and tea in the evening, then your children will learn drinking both. Whatever they get, they will be happy to take. అట్లా కాకుండా భార్య భర్త ఇద్దరు కూర్చుని ఒక నిర్ణయానికి వచ్చారు, ఇలాగా పొద్దున్న మనం టీ తాగుదాం, సాయంత్రం కాఫీ తాగుదాం, తద్వారా మన ఇద్దరం కూడా అలవాటు చేసుకుంటే పిల్లలకు కూడా అలవాటు అవుతుంది, రేపొద్దున భవిష్యత్తులో వాళ్ళకి ఇటువంటి సమస్య రాదని అనుకుంటే ఎంత బాగుంటుంది. And any guest come, you can give them coffee or tea according to their taste. ఎవరైనా అతిథి మీ ఇంటికి వచ్చినట్లయితే వారి యొక్క అభిరుచికి తగ్గట్టుగా టీ గానీ కాఫీ గానీ మీరు ఏదైనా ఇవ్వచ్చు. And wherever you go, if they serve tea or coffee, you can accept it because you have now no problem. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు
వాళ్ళు మీకు టీ ఇచ్చినా కాఫీ ఇచ్చినా పెద్ద సమస్య కాదు. So everything you do by discussing, finding out what is best for the family. కాబట్టి మీరు కుటుంబంలో ఎలా చేయాలంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా కూర్చుని వాళ్ళు మాట్లాడుకొని కుటుంబానికి ఏది క్షేమకరమో అది ఆలోచించి దాని నిర్ణయం తీసుకోవాలి. In some homes the account in the bank is only in the name of the husband. కొన్ని కుటుంబాలు మనం చూసినట్లయితే బ్యాంక్ అకౌంట్ కేవలం భర్త పేరు మీదే ఉంటుంది. So something happened to the husband, the poor wife does not know where the money is and what bank, and she has no idea about anything. ఒకవేళ భర్తకి అకస్మాత్తుగా ఏదైనా జరిగితే ఆ యొక్క అకౌంట్లో ఎంత ఉంది, ఏమేమి లావాదేవీలు జరిగిన ఏమి కూడా పాప భార్యకు తెలియదు. But if they have joint account, ఒకవేళ వాళ్ళిద్దరికి కనుక జాయింట్ అకౌంట్ ఉన్నట్లయితే if something happened to one, the other has no problem because it's a joint account. ఎందుకంటే ఒకరికి ఏమైనా జరిగితే ఇంకొకరు కంగారు పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే జాయింట్ అకౌంట్ కదా. So third dimensional life is where the family's interest is the interest of the family, of the people. మూడవ డైమెన్షన్ కుటుంబ జీవితం అనేది కుటుంబ క్షేమాన్ని చూసి చేసేటువంటి కార్యము. So do things for the interest of the family. కాబట్టి కుటుంబంకి ఏది ఇంట్రెస్ట్, కుటుంబంకి ఏది మంచిదని చూసి చేసేది చాలా మంచి పద్ధతి. A good family will operate on the third dimension. ఒక మంచి కుటుంబం ఉందంటే ఖచ్చితంగా వాళ్ళు ఈ మూడవ డైమెన్షన్ కుటుంబ జీవిత నియమాన్ని అనుసరిస్తారు. What about you? What's your habit? First dimension, second dimension or third dimension? మరి మీ కుటుంబం యొక్క అలవాటు ఎలా ఉంది? మొదటి డైమెన్షన్ గా ఉందా, రెండవ డైమెన్షన్ గా ఉందా, మూడవ డైమెన్షన్ గా ఉందా? I recommend if you are a first or second dimension family, change it to the third dimensional family. మీరు ఒకటవ డైమెన్షన్, రెండవ డైమెన్షన్ కుటుంబంగా మీరుంటే మూడవ డైమెన్షన్ కుటుంబంగా మారాలని మీకు నేను సెలవిస్తూ ఉన్నాను. There will be no fight between husband and wife because nobody's interest is overlooked or nobody's interest is enforced, but it is the interest of the family which is a common interest. మూడవ డైమెన్షన్ కుటుంబ జీవితాన్ని కనుక మీరు కలిగి ఉన్నట్లయితే ఎవరిని కూడా మీరు తృణీకరించే పరిస్థితి ఉండదు. అందరినీ గౌరవించినట్లుగా ఉంటుంది, అందరి క్షేమాన్ని చూసినట్లుగా ఉంటుంది. Another principle I wanted to share with you to help your family life is called progressive love. ఇప్పుడు మరొక నియమం మీకు ఇవ్వాలనుకుంటున్నాను మంచి కుటుంబ జీవితానికి. అదేంటంటే ప్రోగ్రెసివ్ గా అంటే దినదినం ప్రవర్ధమానంగా ప్రేమలు ఎదగడం. There are three kinds of love. మూడు రకాల ప్రేమలు ఉన్నాయి. One is called the agape love, which is unselfish, sacrificial love. ఒకటి అగాపే ప్రేమ అంటే నిస్వార్థమైనటువంటి త్యాగపూరితమైనటువంటి ప్రేమ. People think this is the highest love. జనాలు అనుకుంటారు ఇది చాలా మహోన్నతమైన ప్రేమ అని. Generally this is God's love for man. సాధారణంగా ఇది చూసినది దేవుడు మానవుని ఎడల కలిగి ఉన్న ప్రేమ ఇది. Because this sort of love does not expect anything in return. It is sacrificial. It is always a giving love, not a taking love. ఈ ప్రేమలో మనం చూసినట్లయితే త్యాగం ఉంటుంది, నిస్వార్థమైనటువంటి జీవితం ఉంటుంది. But there is a second kind of love, it is called phileo love. రెండవది ఫిలియో లవ్ అని ఉన్నది. It is a responsive love. దాని అర్థం ఏంటంటే స్పందించేటువంటి ప్రేమ. Somebody smiled at you, you smile back. ఎవరైనా మిమ్మల్ని చూసి నవ్వితే మరలా మీరు తిరిగి నవ్వడం. Somebody invited you for dinner, you invite them back. ఎవరైనా మిమ్మల్ని భోజనానికి ఆహ్వానిస్తే మీరు మరలా వాళ్ళని మీ ఇంటికి భోజనానికి పిలవడం. So it is responding to somebody's love. కాబట్టి ఇతరుల ప్రేమకు స్పందించడం అనేది ఫిలియో లవ్. This is also very high quality love. ఇది కూడా చాలా గొప్ప క్వాలిటీ కలిగినటువంటి ప్రేమ. Because we people, God loved us, therefore we love him back. That's phileo love. చూడండి, దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి మరలా మనం దేవుని తిరిగి ప్రేమిస్తున్నాం, అది ఫిలియో ప్రేమ. The husband loves the wife, therefore the wife loves back the husband. భర్త భార్యను ప్రేమిస్తున్నాడు కాబట్టి భార్య తిరిగి భర్తను ప్రేమిస్తున్నది ఫిలియో ప్రేమ. So something that this is a very practical day to day love. కాబట్టి కొంతమంది అంటారు ఇదంటే ప్రాక్టికల్ గా జరిగేటువంటి ప్రేమ అంటారు. But then there is a third kind of love, it is called erotic love or eros. మూడవది ఏంటంటే ఈరోటిక్ లవ్ లేదా ఈరోస్ అనేటువంటి ప్రేమ. This is the physical aspect of the love. ఇది శరీర సంబంధం, భౌతిక సంబంధమైనటువంటి ప్రేమ. This is a more sexual oriented love. ఇది లైంగిక బంధానికి సంబంధించిన ప్రేమ. A better word to call this is a romantic love. ఇది ఒక రొమాంటిక్ ప్రేమ. When a couple get married, they start with the romantic love. చూడండి, దంపతులకు పెళ్ళైన తర్వాత రొమాంటిక్ ప్రేమతో వాళ్ళ యొక్క జీవితం ఆరంభం అవుతుంది. Then they progress to the phileo love and finally to the agape love. తర్వాత వాళ్ళు ఏం చేసి మెల్లిమెల్లిగా ఫిలియో ప్రేమకు అభివృద్ధి చెందుతారు. దాని నుంచి చివరిగా అగాపే ప్రేమ స్థాయికి చేరుకుంటారు. It is very rarely happens that immediately after marriage the husband begins to
agape love the wife. That very seldom happens. చూడండి, పెళ్ళైన వెంటనే అగాపే ప్రేమతో ప్రేమించేటువంటి భర్త మనకి కనబడ్డు, అది సాధారణంగా జరిగేది కాదు. The motivation for filial love or agape love in family life is the romantic love, the eros. కాబట్టి ఆ యొక్క ఫిలియో ప్రేమకు కానీ అగాపే ప్రేమకు కానీ ప్రేరేపకం ఏదైనా ఉందంటే అది ఆ రొమాంటిక్ ప్రేమే. If a man's sexual need is not satisfied by the wife, he has very difficulty to love her. భర్త యొక్క లైంగిక వాంఛ కోరిక భార్య చేత తృప్తి పొందకపోయినట్లయితే ఆ యొక్క కుటుంబ జీవితం చాలా కష్టాలు పాలవుతుంది. The same way, if a man is not going to his wife to provide her needs, then it will be very difficult for her to give him love. ఒక భర్త తన భార్యని లైంగికంగా సంతోషపరచకపోయినట్లయితే మరలా అక్కడ కూడా సమస్య వస్తుంది. Couple has been married for now one month. ఇప్పుడు దంపతులకి పెళ్లి ఒక నెల అయింది. And not even once they had physical love. కనీసం ఈ నెలలో ఒక్కసారి కూడా వాళ్ళు కలుసుకోలేదంటే మీరు ఆలోచించండి. Anytime the husband approached the wife, she said, no, I'm not interested. చూడండి, భర్త ఎప్పుడైతే భార్యని కలవడానికి వస్తున్నాడో నాకు ఇష్టం లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదని ఆమె అందనుకోండి. You think that they will be in great love? మీరు అనుకుంటారా వాళ్ళు మంచి ప్రేమ బంధంలో ఉన్నారు? They will have all kinds of arguments and fights. అయ్యో, వాళ్ళకి ఎప్పుడు గొడవలు యుద్ధాలే వాళ్ళ ఇంట్లో. But on the other hand, suppose the husband and wife are enjoying their physical love very much, then they will be in great love each other. ఒకవేళ మనం ఇలా చూసినట్లయితే భార్య భర్త ఇరువురు కూడా వారు లైంగికంగా ఒకరినొకరు సంతృప్తి పరుచుకుంటూ సంతోషిస్తున్నట్లయితే మనం ఏమంటాం, వాళ్ళు చాలా చక్కగా ప్రేమగా ఉన్నారంటాం. So in family life there is a progression from the romantic love, you come to the filial love, then you grow to the agape love. కాబట్టి కుటుంబ జీవితంలో అభివృద్ధి కనబడాలి. ఎలాగంటే అది మన యొక్క రొమాంటిక్ ప్రేమ నుంచి ఫిలియో ప్రేమకి, ఫిలియో ప్రేమ నుంచి అగాపే ప్రేమకి అది చేరుకోవాలి. The younger you are, it is the romantic love that is more important. The older you get, it is the agape love in the old age that you will show. మీ యొక్క వివాహ ఆరంభ దినాల్లో యవన కాలంలో రొమాంటిక్ లవ్ అనేది చాలా ముఖ్యమైనది. దాని నుంచి మీరు వయసు పెరిగే కొలది అగాపే ప్రేమకు చేరుకోవాలి. Anytime people have problem, they come for counseling. The first question we ask is, how is your romantic love? మా దగ్గరికి ఎవరికైనా కౌన్సిలింగ్ వచ్చినట్లయితే దంపతులు మేమేం అడుగుతామంటే మీ యొక్క రొమాంటిక్ లవ్ ఎలా ఉందని అడుగుతాము. In majority of the cases, when they have problem to the question how is your romantic love, they will say for months we never had any relationship. ఎట్లా ఉందండి మీ శృంగార జీవితం అని అడిగినప్పుడు చాలా మంది దంపతులు అంటారు, భార్యాభర్తలు అంటారు, అయ్యో మేము శృంగారంలో పాల్గొని చాలా కాలం అయిందని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. After all, the first commandment of the Lord was, after creation, or the blessing of the Lord was, be fruitful and multiply. That means be romantically involved and have children. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి మొదటి ఆజ్ఞ మానవులకు మనం చూసినట్లయితే మీరు ఫలించి అభివృద్ధి పొందుడి అని చెప్పేసి దేవుడు అన్నాడు కదా. అది ఎట్లా సాధ్యము? స్త్రీ పురుషులు ఎట్లా ఫలించగలరు? వారు లైంగికంగా కలిసిన తర్వాత పిల్లల కంట ద్వారా కదా సాధ్యము. కాబట్టి దేవుడు ఆశీర్వించినటువంటి మొదటి కార్యం ఏంటయ్యా అంటే శృంగార జీవితం. ఏ couple who are well satisfied romantically will have very little problem in other areas. ఏ భార్యాభర్తలు అయితే శృంగార పరంగా వారు లైంగికంగా సంతోషించగలుగుతారో వాళ్ళ కుటుంబ జీవితంలో సమస్యలు ఉండవు. But many times what happens, the husband may be enjoying but the wife is not enjoying. In such a case, they will have many problems. కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే కుటుంబాల్లో భర్త అయితే ఆ లైంగిక బంధాన్ని శృంగారాన్ని ఎంజాయ్ చేస్తాడు, భార్య అయితే ఆమె ఎంజాయ్ చేయదు. A dissatisfied wife, romantically dissatisfied wife will not make a happy family. భర్తతో లైంగిక జీవితంలో శృంగార విషయంలో సంతృప్తి చెందని భార్య ఉన్నట్లయితే, the same way a romantically dissatisfied husband will not be a happy husband. అలాగే శృంగార విషయంలో భార్య చేత సంతృప్తి చెందిన భర్త కూడా సంతోషంగా ఉండలేడు. So learn this art of romance in life. కాబట్టి కుటుంబ జీవితంలో శృంగార జీవితాన్ని, లైంగిక జీవితాన్ని ఆనందించడం మీరు నేర్చుకోవాలి. And we know that the whole life is not romance. మనకు తెలుసు జీవితం అంతా కూడా శృంగారము ఆ యొక్క రొమాంటిక్ లైఫ్ గా ఉండదని. But the romance in the beginning provides us a strength for filial love and agape love. పెళ్ళైన క్రొత్త దినాల్లో, ఆరంభ దినాల్లో ఆ యొక్క శృంగార జీవితము, లైంగిక బంధాన్ని ఆస్వాదించడం అనేది ఫిలియో లవ్ కి, అగాపే ప్రేమకి మిమ్మల్ని దగ్గరగా చేరుస్తుంది. Many husbands
They are not interested in relationship with their wife. Instead, they will adopt other methods to satisfy their needs. చూడండి, ఈ రోజుల్లో చాలా మంది భర్తలు తమ భార్యలతో లైంగిక బంధాన్ని, శృంగార జీవితాన్ని ఆనందించకుండా వేరే వేరే రీతుల్లో వాళ్ళు సంతృప్తి పరచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. The Bible demands and commands the wife ought to do and the husband ought to do what that is a due benevolence which involves a sexual life. చూడండి, బైబిల్ చాలా ఖచ్చితంగా డిమాండ్ చేస్తుంది, ఆజ్ఞాపిస్తుంది ఏంటంటే భార్య భర్తలు వారి ఇరువురు కూడా వారి యొక్క సంసార ధర్మములు నెరవేర్చవలసి ఉన్నదని వాక్యము సెలవిస్తూ ఉన్నది. So as again the question, what about your life? మరలా ప్రశ్న ఏంటంటే మీ కుటుంబ జీవితం ఎలా ఉంది? Are you happy? మీరు సంతోషంగా ఉన్నారా? Are you romantically involved? శృంగార జీవితాన్ని ఆశ్వాదిస్తున్నారా? Are you able to give filial love? మీ భార్యకి భర్తకి మీరు ఫిలియో లవ్ని అందిస్తున్నారా? Are you, as you grow older, are you entering into the agape love? మీరు ఎదుగుచు ఆ యొక్క అగాపే ప్రేమ స్థాయికి చేరుకున్నారా? I hope that you will learn your lessons. నేనేమని ఆశిస్తున్నానంటే ఈ పాఠాలు మీరు నేర్చుకుంటారని. Another important principle that makes family life is the principle called self change. మూడవ నియమము కుటుంబ జీవితానికి పనికొచ్చేది ఏంటంటే వ్యక్తిగతంగా మార్పు. You know, we all grew up in different backgrounds. మనందరం కూడా వివిధ బ్యాక్గ్రౌండ్స్ నుంచి మనం వచ్చిన వారము, పెరిగిన వారము. The husband grew up in a different home than the wife. భార్య పెరిగినటువంటి కుటుంబంలో కాదు, భర్త పెరిగింది. So in the wife's house things were done differently than in the husband's house. భార్య పెరిగిన ఇంట్లో జరిగే పద్ధతులు వేరేగా ఉంటాయి, భర్త పెరిగినటువంటి కుటుంబాల పద్ధతులు వేరుగా ఉంటాయి. So after marriage both husband and wife liked the partner to change in many areas. కాబట్టి పెళ్ళైన తర్వాత జీవిత భాగస్వాములు ఇరువురు కూడా అనేక విషయాల్లో వారు మార్పు చెందాలి. And they try to change their partner. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు జీవిత భాగస్వామిని మార్చడానికి ప్రయత్నం చేస్తారు. Maybe the way she cooks or the way he works, they want to change in many areas. చూడండి, వాళ్ళు వండే విధానంలో కానీ వాళ్ళు చేసే పనుల్లో కానీ మార్పుని ఆశిస్తారు. But any attempt to change your partner will be resisted. చూడండి, మీ జీవిత భాగస్వామిని మార్చడానికి చేసే ప్రయత్నాల్లో మీకు ఎప్పుడైనా ఇబ్బందులు ఎదురైనాయా? Many individuals, they don't like somebody to force them to change. మీకు విషయం తెలుసా, చాలా మంది వ్యక్తులు ఇతరులు వారిని మార్చడానికి ప్రయత్నం చేస్తే ఇష్టపడరు. But there is no problem in self change. కానీ నిన్ను నువ్వు మార్చుకోవడంలో పెద్ద కష్టమేమీ లేదు. So instead of the partner trying to change forcefully, why don't you understand what is your partner's desire and then make that change yourself? మీ జీవిత భాగస్వామిని మార్చడానికి చేసే ప్రయత్నాలు ఆప్ చేసి మిమ్మల్ని మీరు ఆ జీవిత భాగస్వామికి అనుకూలంగా ఎందుకు మార్చుకోకూడదు? As an example, ఉదాహరణకి, while some men they grow their beards. కొంతమంది భర్తలు వాళ్ళకి గడ్డాన్ని పెంచుకుంటారు. And there is nothing wrong. I think it is very masculine to have a beard. కాబట్టి గడ్డాన్ని పెంచుకోవడం తప్పేం కాదు, ఒక పురుషుడికి గడ్డ ఉండడం సబబే అనుకుంటున్నాను నేను. But some women do not like beard on their face of their husbands. కానీ కొంతమంది స్త్రీలకి, భార్యలకి వాళ్ళ యొక్క భర్త ముఖం మీద గడ్డ ఉండడం ఇష్టం ఉండదు. Because it is more rough, in the mutual relationship, it is more rough. ఎందుకంటే కొంతమంది శృంగార జీవితంలో ఆ యొక్క గడ్డం అనేది కొంతమందికి ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. And some women are allergic to the hair of the beard of the husband. కొంతమందికి ఏంటంటే భర్త యొక్క గడ్డం వలన అలర్జీ వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు. So if the wife try to take away the beard, shave the beard off by force, it's going to be resisted. చూడండి, భార్య బలవంతంగా వచ్చి ఆ యొక్క భర్త యొక్క గడ్డాన్ని గీయడానికి ప్రయత్నం చేస్తే ఏమవుతుంది? సమస్య వస్తుంది. But if the wife says that I am allergic to beard and I always have itching on my face and rashes, and will you mind to be kind enough to shave off your beard? And and if the husband say, oh, that's no problem, he can shave it off. But if the wife will force him to change, then he is not going to change.
ఒకవేళ భార్య భర్త దగ్గరకు వచ్చి, ఏమండి నాకు గడ్డం వల్ల కొంచెం ముఖం మీద ఎలర్జీ వస్తుంది, ఆ మచ్చలు ఏర్పడుతూ ఉన్నాయి, దయచేసి మీరు ఈ గడ్డాన్ని తీసివేయగలరని ప్రేమతో అడిగినప్పుడు భర్త ఆ విషయాన్ని అంగీకరించి తీసివేసినప్పుడు కుటుంబ జీవితం ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించండి. Some husbands may not like the way the wife is dressing her hair, for example. కొంతమందికి భర్తలకి భార్య వాళ్ళు వస్త్రాలు ధరించేటువంటి పద్ధతి కొంతమంది భర్తలకు నచ్చదు. So if the husband will suggest some other way, it is very easy for the wife to accept it and change accordingly. కాబట్టి భర్త కనుక ఆయనకు నచ్చినటువంటి పద్ధతిని వారికి సలహా ఇచ్చినట్లయితే ఆ భార్య అంగీకరించి ఆయనకు తగ్గట్టుగా వస్త్రధారణ మార్చినట్లయితే చాలా బాగుంటుంది. But if the husband is to threaten the wife and for the change, it may not happen. ఒకవేళ భర్త కనుక ఆమెను బెదిరించి నువ్వు ఎట్లాగే డ్రెస్ చేసుకోవాలని బెదిరించినట్లయితే కార్యాలు జరగవు. So learn to change yourself according to the desire of your partner. కాబట్టి మీ యొక్క జీవిత భాగస్వామికి అనుకూలంగా మిమ్మల్ని మీరే మార్చుకోండి. And most of these areas of changes will be amoral areas. There will be no harm in that change. చూడండి, ఈ యొక్క మార్పులు చేసుకోవడం వల్ల మీకు నష్టమేమీ లేదు. If the husband doesn't want that much salt in the food, it's very easy to change it. కాబట్టి ఆ యొక్క విషయాల్లో భర్త మార్పు చేసుకోవడం అనేది చాలా సులభమైన విషయాలు. But the willingness to do that is the key. ఇక్కడ సమస్య ఏంటంటే, ముఖ్యమైన విషయం ఏంటంటే మార్పు చెందడానికి కావాల్సిన మనసు అవసరం. When the husband and wife decides that we want the family to be happy, then they will be willing to make changes. చూడండి, ఎప్పుడైతే భార్యాభర్తలు ఇరువురు కూడా కుటుంబ క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని వాళ్ళు మార్చుకోవడానికి ఇష్టపడతారో అది చాలా మంచిది. But if the husband and wife will say that I want to be happy, no matter whether he or she is my partner is happy, then the change will be very difficult. చూడండి, జీవిత భాగస్వామిలో ఒకరు అనుకుంటున్నారు, ఆమె ఏమనుకున్నా పర్లేదు, ఆయన ఏమనుకున్నా పర్లేదు, నేనైతే మారను, నేను ఇలాగే ఉంటాను అనుకుంటే ఏమవుతుంది? So the principle of self change is very important. కాబట్టి నిన్ను నువ్వు మార్చుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. Another important principle is called the principle of investment. ఇంకొకటి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ నియమం. Wherever you have most investment, that thing will be very important for you. మీ జీవితంలో మీరు ఎక్కువ దేనిలో వెచ్చిస్తారో అక్కడ అది మీకు చాలా విలువైందని అర్థం. In India, husbands are more important than the wife, because the wives have so much investment in the form of dowry, while the husband doesn't have any investment in the wife. చూడండి, మన భారతదేశంలో మనం చూసినట్లయితే స్త్రీ భర్తల విషయంలో చాలా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంది, చాలా డబ్బు ఇచ్చి ఆయనకి సొంతం అవుతూ ఉంది. But there are countries where the man has to give the dowry 50 lakh and a crore. In those countries, wives are so dear because to get a wife they have to have great investment. చూడండి, కానీ వేరే దేశాల్లో మనం చూసినట్లయితే భర్తలే డబ్బులు ఇచ్చి కట్నం ఇచ్చి భార్యని పెళ్లి చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ దృష్టిలో ఆ భార్యని చాలా ప్రేమతో చూసుకుంటారు, ఎందుకంటే చాలా విలువిచ్చి కొనుక్కున్నారు కాబట్టి. But it's not only in the case of dowry, in everything. If a husband is investing in the wife for her better look, better health, improvement in education, she will be very dear to him. చూడండి, ఎప్పుడైతే భర్త తన భార్య యొక్క అభివృద్ధి కొరకు తన డబ్బుని, తన యొక్క తలాంతుని, తనకున్న సమస్తాన్ని ఖర్చు పెట్టినప్పుడు ఆమె చాలా ప్రేమగా తన ఎడల నడుచుకుంటుంది. The same way, if the wife is investing in the husband to make him a better person, more educated, more have better health and all, then he will be very dear to her. ఎప్పుడైతే భార్య కూడా భర్త విషయంలో ఆమె సమయాన్ని కేటాయించి ఆమెకు తలాంతులు కేటాయించి ఆయన అభివృద్ధికి తోడ్పడుతుందో అప్పుడు ఆమె కూడా ఆయనకి ప్రియమైనదిగా ఉంటుంది. Why some husbands ill-treat their wives? ఎందుకు కొంతమంది భర్తలు వారి భార్యలను హింసిస్తూ ఉంటారు? He has no investment. ఎందుకంటే ఆయన ఆమె జీవితంలో ఏమి వెచ్చించడం లేదు కాబట్టి. If he die, he can find another person. ఆమె చనిపోతే ఇంకొక అమ్మాయిని చేసుకుంటాడు. But for her, కానీ ఆమెకు సంబంధించి it is different. She has investment. If he dies, it's not easy for her to find another husband. ఆమె ఈయన జీవితంలో చాలా వెచ్చించింది కాబట్టి ఆయన చాలా విలువైన వాడు. ఆయన కనుక చనిపోతే ఆమె తట్టుకోలేదు, ఇంకో వ్యక్తిని వెతుక్కోవాలని ఆశపడదు. To improve the quality of the family life, you need to learn to invest in your partner. కాబట్టి మీ కుటుంబ జీవితం యొక్క క్వాలిటీని పెంచుకోవాలంటే ఒకరినొకరు మీరు వెచ్చించుకోవాలి. God help you to do that. ఆ రకంగా చేయనట్లు దేవుడు మీకు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు. మంచి కుటుంబ జీవితానికి, సంతోషకరమైన కుటుంబ జీవితానికి టిప్స్ మీరు మీ దాసుల ద్వారా మాకు అనుగ్రహిస్తూ వచ్చారు. ఆ యొక్క టిప్స్ని ఫాలో అయ్యి చక్కటి సంతోషకరమైన కుటుంబాన్ని జీవించినట్లు మా యొక్క శ్రోతలకు, ప్రేక్షకులకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.
Our address: Church at Sathupalli, care of Brother Anand, house number 17-103/3, Srinivasa Theatre Road, Sathupalli, Khammam District. Mobile number 9491 892002.